జగన్ గారి పరిపాలన నెంబర్ 1. నెంబర్ 1 అంటే ఎలా సార్? అందరికీ మంచి మంచి డబ్బులు అందుతున్నాయి, అందరూ శుభ్రంగా ఉన్నారు. పేదల ప్రజలందరికీ మంచి మంచి పథకాలు అందుతున్నాయి, అందరూ బాగున్నారు జగన్ గారి పరిపాలన. ఈ పథకాలు కూడా పేదలకు అందట్లేదు, ఓన్లీ వైసీపీ పార్టీ వాళ్ళకి అందుతున్నాయని చెప్పి ఎవరన్నారు అలాగని? ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి కదా. ప్రతిపక్షాలు ఏం చెప్తారండి, ప్రతి ఓడికి అర్హుడైన ప్రతి ఓడికి అందుతున్నాయి పథకాలు, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ పథకాలు పెట్టి ప్రజల్ని మోసం చేస్తున్నాడు జగన్ అని చెప్పేసి. మోసం చేస్తాక ఎవడ అకౌంట్లో అక్కడికి వెళ్ళిపోతున్నాయి కదా, ఎవడ జోబులోంచి ఎవడో కదా. ప్రత్యేకంగా మీకు అకౌంట్ ఉందనుకో, మీరు అర్హుడు అనుకో, మీ అకౌంట్లోకి వచ్చేస్తుంది కదా డబ్బు. ఒకళ్ళ చేతిలోంచి వెళ్ళే డబ్బు కాదు ఇది. ఎవడ పార్టీ కూడా ఆ పార్టీ కూడా ఈ పార్టీ అర్హుడు ఎవరైతే వాళ్ళ అకౌంట్లోకి ప్రత్యేకంగా వెళ్ళిపోతుంది డబ్బు. ఈ పథకాలు పెట్టి ప్రజల్ని సోమరిపోతులు చేస్తున్నారు అని చెప్పేసి. సోమరిపోతులు ఏముందని, వాటి వల్ల లేనివాడు పెద్ద బోడు ఉపకారాలు పొందుతున్నారు. వైద్యం చేయించుకుంటున్నాడు, ఏదో కొనుక్కుంటున్నాడు, ఏదో చెందుతున్నాడు. సోమరిపోతు అని ఇచ్చే 12,000 సోమరిపోతు అయిపోడు కదా. అది పథకాలన్నీ బాగానే ఉన్నాయి, అందరికి ఉపయోగకరమైనవి పెడుతున్నారు, ఇబ్బంది ఏం లేదు, అంతా బాగానే. ఈ పథకాలు పేదలకు చేరుతున్నాయి సార్? చేరుతున్నాయి. ఈ పథకాలు పేదలకు చేరట్లేదు, ఓన్లీ వైసీపీ కార్యకర్తలు కూడా అందుతున్నాయి. లేదు, అంటే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఏదైనా ప్రజలు నేరుగా ప్రజల వద్దకే వెళ్తుంది అన్నీ కూడా. వాలంటీర్స్ ఉన్నారు, తర్వాత సచివాలయం సిబ్బంది ఉన్నారు, పొలిటికల్ ఎవరు లేరు కదా మీడియేటరు. ఎవరైతే వాలంటీర్ ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా ఇప్పుడు ఫంక్షన్లో ఉండే ఏదైనా డైరెక్ట్గా ఇంటికి వచ్చేస్తున్నారు కదా, ఇంకా మధ్యలో మీడియేటర్ అనేది లేదు. ఏదైనా బెనిఫిషరీ అనేది నేరుగానే అందుతుంది ఏదైతే. అంత ఈ పథకాల పేరుతో రాష్ట్రాన్ని మోసం చేస్తున్నారు, అదే రాష్ట్రాన్ని అప్పుపాలు చేస్తున్నారు జగన్ అని చెప్పేసి. ఏ పరిపాలన అప్పుల పాలు అవ్వలేదు. అంటే ఎవరు గవర్నమెంట్ అయినా అప్పులు అనేది కామన్గా అవుతూనే ఉంటాయి. ఈ పథకాలు ఇవ్వడం వల్ల ప్రజలు కూడా సోమరులు అవుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఎందుకు అవుతారండి సోమరులు, ఎందుకు అవుతారు? ఈ పథకం ఇప్పుడు ఏదో 2,000 ఇచ్చారని చెప్పి 2,000తో ఫ్యామిలీ గడిచిపోతుందా? ఇప్పుడు పిల్లలకు ఉంది ఇప్పుడు అమ్మఒడి ఉంది. ఒక అమ్మఒడికి వచ్చిన డబ్బులతో చదువుకునే పేద పిల్లలు చాలామంది ఉన్నారు. ఇప్పుడు 15,000 ఇస్తున్నారు అనుకోండి, అదే 15,000తో స్కాలర్షిప్ తీసుకుని ప్రైవేట్ కాలేజీలో కూడా వాళ్ళకి అడ్మిషన్ ఇస్తున్నారు. ఆ 15,000తోనే వాళ్ళు చదువుకుంటున్నారు. అంటే చాలామంది పేదలు కూడా చదువుకునే అవకాశం కలిగింది కదా. అలాగే విద్యాదీవెన ఉంది, విద్యాదీవెన వల్ల కూడా చాలామంది ఫీజు రీఎంబర్స్మెంట్ ఉంది. ఇప్పుడు కాలేజీలో చదువుతున్నారు, వాళ్ళ ఫీజు రీఎంబర్స్మెంట్ వస్తుంది. ఇదివరకు అంత లేదు కదా. ఆ రీఎంబర్స్మెంట్ రావడం వల్ల కూడా పేదవాళ్ళు కూడా చదువుకోగలుగుతున్నాడు. అఫ్కోర్స్ ఉన్నవాళ్ళకి కొంతమందికి రావచ్చు, పేదవాళ్ళకి కూడా వస్తుంది కదా. ఉన్నవాడికి ఏదో వస్తుందని మొత్తం కట్ చేస్తే దానివల్ల ఉన్నవాడు కూడా బెనిఫిట్ ఉంటాడు, పేదవాడు కూడా లాస్ అవుతాడు కదా. విద్యా వైద్యానికి చక్కగా ఉంది, ఇబ్బంది ఏం లేదు, మంచిగానే చేస్తున్నారు. విద్యా వైద్యంలో మాత్రం ప్రజలకు ఏదైతే అందాలనుకుంటున్నారో అన్నీ కూడా నేరుగానే అందుతున్నాయి. అప్పులు అవుతున్నారు అన్నది కామన్, ఏ గవర్నమెంట్లో అయినా అప్పులు అయిపోయి కామన్గానే అవుతాయి. కాకపోతే ఇప్పుడు బెనిఫిట్ పొందే ప్రతి ఫ్యామిలీ కూడా బెనిఫిట్, ప్రతి ఇంట్లో కూడా ఏదో బెనిఫిట్ పొందే ఉన్నారు కదా ఎవరింట్లో చూసినా. గతంలో ఎలా ఉండేది సార్ చంద్రబాబు? గతంలో ఉండేది, గతంలో కంటే ఇప్పుడు పథకాలు ఎక్కువ ఉన్నాయి. దోచుకునే వాళ్ళకి దొంగలకి నచ్చదు కదా ఇది. ఎవరికి నచ్చుతుంది అంటే తినేయాలి కదా, జన్మభూమి కమిటీలని అవన్నీ ఇవన్నీ తినేసి రిలీజియన్ లోన్స్ ఇచ్చినప్పుడు తినేసేవారు బాగా. ఇప్పుడు వాళ్ళు ఏమీ లేకుండా ఎవరిది వారికి డైరెక్ట్గా సొంత అకౌంట్లోకి వేయటం వల్ల మధ్యలో దళారులు లేరు, ఎవరో లేరు. మీరు ఎప్పుడైనా పోలీస్ స్టేషన్ కాడికి వెళ్తే ఎప్పుడు బ్రోకర్లు ఉండేవారు ఎక్కువ. ఈ రోజున స్టేషన్ల కాడికి వెళ్తే బ్రోకర్లు లేరు, ఎంఆర్ ఆఫీస్లోకి వెళ్తే బ్రోకర్లు లేరు, డైరెక్ట్గా సచివాలయం నుంచే చేస్తున్నారు. మంచి పనే, కానీ ఇటువంటి పరిపాలన నచ్చాలంటే ఎవరికి నచ్చదు. ఎందుకంటే ఎప్పుడూ కూడా మన గత ప్రభుత్వాలు చూసాం, 2,50,000 కాపు లోన్ ఇస్తే మినిమం 60,000 నుంచి 1,50,000 దాకా తెలుగుదేశం నాయకులు తినేసేవారు. దానికి ఎవరికైనా పర్లేదు, ఎందుకంటే జనాలకు కూడా ఎప్పుడూ కూడా తినేసినా పర్లేదు, కానీ ఏదో రకంగా మనకు డబ్బులు వచ్చేయాలి. ఈ ప్రభుత్వం ప్రతిదీని కూడా ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకే చెందేలాగా మంచి ఇది. ఆయనకి జగన్ గారికి అలాగే రాజశేఖర రెడ్డి గారు కూడా చేసే పనులు భవిష్యత్ కాలాలకు ఉపయోగపడే పనులు. ఎప్పటికీ కూడా మన చంద్రబాబు నాయుడు గారి లాగా 2 రూపాయల కిలో రైసు, 5 రూపాయల భోజనం మనుషులను అక్కడే ఉంచుతారనమాట. ఎదగనవరకేళ్ళు ఉన్నతంగా ఆలోచింపజేయనవరు. ఉన్నతంగా ఆలోచింపజేయాలని అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి ఉండాలి కంపల్సరీ. ఎలా బాగుంది? అమ్మఒడి ఇస్తున్నాడు, 18,750 ఇస్తున్నాడు, అందరికీ లేదనకుండా పెన్షన్లు ఇస్తున్నాడు. మీకు ఏమైనా పథకాలు వచ్చాయి సార్? నాకైతే ఏం రాలేదు, కానీ అందరికీ అందుతున్నాయి. అంటే నేను అప్లై చేయలేదు, చేస్తాను. పథకాలు పేదలకు కరెక్ట్గా చేరుతాయంటారా సార్? అసలు ఇదివరకే ప్రభుత్వాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కానించి అన్ని అవినీతి జరిగినాయి. ఇప్పుడు ప్రభుత్వాల్లో అవినీతి జరగడానికి ఆస్కారమే లేదు. ఏం చేద్దంటే వాలంటరీ వ్యవస్థ ద్వారా ఛానల్ అంతా వాలంటీర్లు పట్టుకెళ్ళి డైరెక్ట్గా ఇచ్చేస్తున్నారు. అటువంటిప్పుడు మధ్యన బ్రోకర్లు ఎవరు లేరు, ఎవరు తింటానికి అవకాశం లేదు.
వాలంటరీ వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. దాని మీద అన్ని పథకాలు ప్రజలకు బాగా చేరువవుతున్నాయి. ఈ పథకాలు పేదలకు చేరట్లేదు అని చెప్పి ప్రతిపక్షాలు కూడా లేదు పథకాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. పథకాలు నేరుగా ప్రజలకు అందుతున్నాయి. వాలంటరీ వ్యవస్థ ద్వారా పథకాలు ప్రజలకే బ్రోకర్ లేకుండా బాగా అందుతున్నాయి. జగన్కి అయితే కదా వచ్చేసి కడతాయి జగన్. ఎలా ఉంది ఆయన పరిపాలన? ఎలా పరిపాలిస్తుంది? బాగానే ఉందండి. బాగానే పరిపాలిస్తుంది. ఆయన పెట్టిన పథకాలు అన్నీ చేరుతున్నాయి. చేరుతున్నాయి. ఈ పథకాలు కూడా పేదలకు చేరట్లేదు, వైసీపీ కార్యకర్తలు కూడా చేరుతున్నాయి. లేదండి, అన్ని పథకాలన్నీ బాగానే చేరుతున్నాయి. బాగానే ఉందండి మనకి సీటు జగన్ గారు. మళ్ళీ ఈ పథకాల పేరుతో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తారని లేదు, అవన్నీ ఫేక్ మాటలండి. అవన్నీ బాగుంది చెప్తున్నారు కదా బాబాయ్, అలా చెప్తూ ఉంటారు అంతే. ఆయన మీద పడక జగన్ గారి పాలన అయితే మాకు బాగుందండి. ఇక్కడ ఎలా చూడొచ్చు అంటారు మళ్ళీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం? అవన్నీ ఖండించాలండి. అటువంటి వ్యాఖ్యల మీద పాలన అయితే బాగుందండి. వాలంటరీ వ్యవస్థ అయితే చాలా బాగుంది. ఆ వాలంటరీలు అయితే మాకు ఏం కావాలన్నా అది స్పీడ్గా స్పందించడం చేస్తాం. అన్నీ బాగుంది. ఏమైనా పథకాలు వచ్చినప్పుడు ఇంటికి వచ్చి చెప్పడం కానీ చెప్పను, ఏమైనా సమస్యలు అదే మాకు ఈ పని కావాలంటే చేసి పెడతారు, చేస్తున్నారు. ఏమైనా అవినీతికి ఏమైనా పాల్పడే అటువంటి ఏం లేవు. స్కూల్లో అయితే ఈ రోజున నెంబర్ 1గా ఉన్నాయి. గవర్నమెంట్ స్కూల్లో అయితే ఏంటి అసలు పిల్లలు చదువుకోవడానికి ఎక్కడ ఆప్షన్ లేకుండా నాడు నేడు ఎలా ఉన్నాయంటే పిల్లలు అసలు గవర్నమెంట్ స్కూల్లో పిల్లల్ని చదివిన దానికి వేస్తున్నారు ఈ రోజున టెన్షన్ లేకుండా. ఇదివరకు అయితే గవర్నమెంట్ స్కూల్లో వేయాలంటే భయపడేవారు. ఈరోజు స్కూళ్ళు ప్రైవేట్ స్కూళ్ళతో సమానంగా ఉంటున్నాయి. మేము వెళ్ళి పల్లెటూరులో అటు వెళ్ళి చూసినప్పుడు స్కూళ్ళు కూడా చాలా బాగా ఉంటున్నాయి. ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. ప్రతి రకంగా కూడా నెంబర్ 1. ముద్దు మారిపోతారు పిల్లలు. అబ్బాయి చదువుకుని పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు దాకా పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడిన పిల్లలు లేరు. ఇప్పుడు పిల్లలు స్కూల్లో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. అలా మాట్లాడుతుంటే బాగా నచ్చుతుంది. ఇది జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉందండి. బాగానే ఉంది. బాగుందంటే ఎలా ఉంది? బాగుందంటే ఎలా ఉంది? ఇంతకంటే ఇంకేం కావాలి అండి? సన్నాసులాగా ఇంట్లో తుంగబెట్టి అన్న పెంచాలండి. చంద్రబాబు ఏమి ఇచ్చేవాడు? పథకాలు ఏంటో కూడా తెలిసేది కాదు. అవునా కాదా? అయితే పసుపు కుంకుమని 5 సంవత్సరాలకి ఎలక్షన్ వచ్చినప్పుడు పసుపు కుంకాలని ఆడవాళ్ళకి ఇచ్చేవాడు. జగన్ అలా కాదు, ప్రతి ఇంటికి ఏదో పథకం. మా అతను దేవుళ్ళ పూజించారు కానీ ఇంకెవరు పూజించారండి? మళ్ళీ పథకాలు పేదలకు చేరుతున్నాయి అంటారు బాబాయ్, కరెక్ట్? బంగారులాగా. మళ్ళీ పథకాలు పేదలకు చేరట్లేదు, ఓన్లీ వైసీపీ వాళ్ళకే అందుతున్నాయని చెప్పేసి కూడా అంటున్నారు. అది వాస్తవం కాదు. అది మనం నీ మీద బురద చల్లాలంటే ఎన్నో రకాలుగా అంటాం. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆయన వచ్చి ఇంటింటికి వచ్చి చూడగలడా? ఇప్పుడు వాలంటీర్లు ఉన్నారంటే తెలుగుదేశం వాళ్ళు ఎక్కువ ఉన్నారు వాస్తవం చెప్పుకోవాలంటే. మరి జగన్ పక్షపాతం చూపించి ఇవ్వలేదు కదా. ప్రతి ఒక్కరికి ఎలిజిబిలిటీ వాళ్ళకి ఇచ్చాడు. అంటే పథకాలు కూడా పార్టీ వాళ్ళకు ఒకటే ఇస్తున్నారు అని చెప్పేసి కూడా ఎక్కడో నిరూపించమనండి. ఎవడు చెప్పాడు? అది నిరూపించుకోవాలి కదా. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కదా అలా. చంద్రబాబు ఎన్నో చెప్తాడు. ఇప్పుడు అతను అపోజిషన్లో ఉన్నాడు, తను ఇష్టమైనట్టు బాగొచ్చు, తప్పులేదు. పథకాలు మట్టుకు అందరికీ వెళ్తున్నాయి. మళ్ళీ చంద్రబాబు నాయుడు కూడా ఒక ఛాన్స్ అడుగుతున్నారు, ఇస్తారా మళ్ళీ? ఎవరో ఎందుకు బాబాయ్? ఎవరో అనుభవం ఉంది, 14 ఏళ్ళు బాగా బొచ్చు చేసాడని ఇస్తారండి. కార్డు ఆడవాళ్ళు పెన్షన్ తీసుకోవాలని ముసలోళ్ళు నా బాధలు పడేవారు. మళ్ళీ ఇప్పుడు ఎలా ఉంది బాబాయ్? అది ఇంటికి అట్టుకొచ్చిస్తున్నారు. దేవుళ్ళ మొక్కుతున్నారు. వాలంటీర్లు అట్టుకొచ్చిస్తున్నారు. అది ఎవరు జగన్ కదా పురమైందా? అన్ని బాగానే ఇస్తున్నారా? అన్ని పథకాలు అన్నీ ఇస్తున్నారు, అన్నీ బాగున్నాయి. మరి పథకాలు పేదలకి ఇవ్వట్లేదు, ఓన్లీ ప్రతిపక్షాలకి ఇస్తారు, అదే పార్టీలు చూసి ఇస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. కొంతమంది కోపంగా ఏదో అనుకుంటారు గురు, అన్ని బాగానే చేస్తున్నారు కదా. అన్ని బాగానే చేస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ ఎలా పనిచేస్తున్నారు? వాలంటీర్ ఇస్తున్నారు కదన్నా. పాపం వాళ్ళే ముసలోళ్ళకి పట్టుకెళ్ళి వాళ్ళే ఇస్తున్నారు కదా. పొద్దున్న మా పుస్తకానికి వచ్చినాడు మమ్మల్ని నెల తిరుగుతున్నారు, అన్నీ బాగానే ఇస్తున్నారు. మరి వాలంటీర్ వ్యవస్థ కూడా అవినీతికి పాల్పడిందని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి. ఎవడ అంటాళ్ళ పనుకున్నాడు మనకి ఏదో పర్లలో 3 మంది ఉంటారు అలా అనుకుంటారు. మళ్ళీ చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉండేదన్న? ఎవరు వచ్చినా చేసేది ఏముంది గురు. ఇప్పుడు ఏంటంటే పార్టీ ఫీలింగ్ అంతే. మళ్ళీ ఇస్తారంటారా ఈసారి? వైఎస్ఆర్ కంపల్సరీ వస్తాడు. మళ్ళీ ఛాన్స్ ఇస్తారంట. మళ్ళీ ఛాన్స్. అలాగే చంద్రబాబు గారు కూడా ఒక ఛాన్స్ అడుగుతున్నారు, ఇస్తారా? అవదులే అన్నారు ఆడ. ఎందుకన్నా? అనుభవం ఉంది, 14 ఏళ్ళు పాలించారు. ఇవ్వరంటారా? పక్క వైఎస్ఆర్సీపీ మన నువ్వేం మాట్లాడినా పర్లే. పవన్ కళ్యాణ్ గారు కూడా ఛాన్స్ అడుగుతుంది. ఇంటికి వచ్చి బియ్యం ఇస్తున్నాడు ఏంటి? 108 వాహనాలు కొట్టగానే కియోకియోని వచ్చేస్తుంది. పేదలకు అందరికి ఇస్తున్నాడు.
కిలో 65 వరకు స్కీమ్ ఈయన అమలు జరుపుతున్నాడు. ఎవడు కూడా ఏ విధంగా ఇబ్బంది లేదు. ఉద్యోగస్తులు జీతాలు 2 రోజులు 4 రోజులు లేట్ అవుతున్నాయి. లేట్ అయినా ఏదో విధంగా తెచ్చి పాపం అప్పులు తెచ్చని వేస్తున్నాడు. ఉద్యోగస్తులు కూడా పర్వాలేదు. ఈ పథకాలు అందరికీ చేరుతున్నాయి సార్. ఈ పథకాలు అందరికీ చేరకపోతే ఆ సచివాలయంకి వెళ్ళి సచివాలయం దగ్గరికి వెళ్ళి ఆపరేటర్ చెప్తే మళ్ళీ మారుతాడు. వసతిని ఇస్తున్నాడు, అమ్మఒడి ఇస్తున్నాడు. మహిళలకి సంవత్సరానికి 45,000 ఎంత 15,000 ఇస్తున్నాడు. అందరు మహిళలకు పడుతున్నాయి. ఈ ప్రభుత్వం హ్యాపీగా ఉన్నారు. ఏంటి ఏ విధంగా వ్యాక్సినేషన్ లేదు. ఇప్పుడు హ్యాపీగా ఉంది. ప్రతి ఒక్కటి నిర్భయంగా రోడ్డు మీద తిరుగుతున్నాడు. ప్రతి మహిళ రోడ్డు మీద తిరుగుతుంది. ఈ పథకాల వల్ల ప్రజలు సోమరిపోతున్నారు. ఏమండి ఎవడో కూడా పత్తు ఉండలేదు. హాయిగా సాంబార్తోటి పెరుగుతోటి శుభ్రంగా భోజనం చేస్తున్నారు. సోమరులు అవుతుంటే బాగుంది. సోమరులు ఖాళీగా రోడ్లు ఎంత ఇప్పుడు సోమరే ఆడుకోతే లెక్క మనకేంటికు. ప్రభుత్వంలో ఎవడో పస్తు లేడు, హ్యాపీగా తింటున్నారు. జగన్ గారి పాలన బాగుంది, చాలా బాగుందండి. ఎలా ఉంది సార్? బాగుందంటే బాగుంది, చాలా బాగుందండి. ఆయన మాకు నెక్స్ట్ కూడా ఆయన సీఎం అవుతారు. అంటే ఈ పథకాలు కూడా ఇస్తున్నారు కదా సార్, అవి పేద ప్రజలకు అందుతున్నాయండి, అందరికీ అందుతున్నాయి. ఆయన పథకాలు అన్నీ బాగున్నాయండి. ప్రతి పేదవాడికి పొద్దున్నే పెన్షన్ ఇవ్వడం కానీ అవన్నీ బాగానే ఉన్నాయి. ఈ పథకాలు కూడా పేదలకు చేరట్లేదు, ఓన్లీ వైసీపీ కార్యకర్తలకు ఓటు అందుతున్నాయని కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. అది ఏమో తెలియదు కానీ యాక్చువల్గా అయితే పాపం అందరికీ అందుతున్నాయి. బాగుందండి ఆయన పాపం. నెక్స్ట్ కూడా మా ఏరియాలో ఆయన సీఎం అవుతారు. ఆంధ్రాకి పర్వాలేదు, బాగానే ఉంది. అంటే పర్వాలేదంటే ఎలా ఉంది సార్? ఒక మాదిరిగా జనాలకి అమ్మఒడని విద్యాదీవనని ఇవన్నీ ఇస్తున్నారు కాబట్టి పైన ఈ వరకున్న పార్టీ అయితే ఇచ్చేది కాదు. ఇది కొద్దిగా మనకి జనాల్లో కనిపిస్తుంది. అమౌంట్ మనీ రూపంలో కనిపిస్తుంది. అది ఈ పథకాలు అందరికీ చేరుతున్నాయి సార్? అందరికీ జరుగుతున్నాయి. 99% అందరికీ వస్తున్నాయి. మళ్ళీ ఈ పథకాలు పేదలకు చేరట్లేదు, ఓన్లీ వైసీపీ పార్టీ చూసి ఇస్తున్నారు పథకాలు. అది ఏం రాంగ్ అండి. నేను తెలుగుదేశం పార్టీ, మరి నాకు జగన్ నాకు డబ్బులు ఎందుకు ఇస్తున్నాడు? మా పాపకి ఫ్రీ సీట్ వచ్చింది బీటెక్, అమ్మఒడి ఇస్తున్నాడు. నాకు 6 స్త్రీలు ఆపరేషన్ చేయించుకున్నాను. అంతా బాగానే ఉంది, ఏం ప్రాబ్లం లేదు. అయితే ఈ వరకు మంత్రులు వాళ్ళు తినేవారు, ఇది తినకపోయినా మనం పంచిపెడుతున్నాడు. అది కనిపిస్తుంది అమౌంట్ నేరుగా డైరెక్ట్గా మీ అకౌంట్లోకి వస్తున్నాయి. నేరుగా మన అకౌంట్లోకి వస్తుంది. నెక్స్ట్ ఎమ్మెల్యే దగ్గర చుట్టూ తిరగక్కర్లేదు, ఆ పని కావాలి ఈ పని కావాలని. సచివాలయంకి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఒక 24 గంటలు యాక్షన్ తీసుకుంటున్నారు, లేకపోతే 48 గంటలు యాక్షన్ తీసుకుంటున్నారు. ఈ పథకాల పేరుతో కూడా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నాడు జగన్ అని. ఏమని ఏ సీఎం వచ్చినా అప్పులు చేయకుండా ఉంటుంది ఏంటి? ఇది కనిపిస్తున్నాడు, అది కనిపించట్లేదు అంతే. మనోడు ఏంటంటే సీఎం జగన్ గారు ఏంటంటే ఓ మాది చేస్తున్నాడు, చెప్పకపోవడమే. అన్ని రకాలుగానే బాగుంది. అంటే ఈ పథకాలు ఇవ్వటం కానీ పథకాలన్నీ అందరికీ బాగా అందుతున్నాయి. ఈ పథకాలు పేదలకు ఇస్తున్నారు సార్ కరెక్ట్గా అందుతున్నాయి. మళ్ళీ ఈ పథకాలు కూడా పేదలకు చేరట్లేదు, ఓన్లీ పార్టీ వర్గాలకు మాత్రమే ఇస్తున్నారని చెప్పి అవి కిట్టిన వాళ్ళు అంటున్నారు తప్పండి. ఇప్పుడు పలానా పార్టీ వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా సరే మాకు వేరే పార్టీలో ఉన్నాం, మాకు ఈ పథకాలు అందలేదు అన్న వాళ్ళు ఒక్కరిని చూపించండి మీరు. అంటే మళ్ళీ ప్రతిపక్షాలు ఎందుకని ఆరోపిస్తున్నాయంటారు సార్? వాళ్ళకి ఏదో వంక కావాలి కదా, ఏదో ఒకటి అనాలి, లేకపోతే వాళ్ళ మనుగడ ఉండదు కదా. పేరుతో రాష్ట్రాన్ని మోసం చేస్తున్నాడు జగన్ అని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి. ఇప్పుడు పేద ప్రజలకు పెడితే రాష్ట్రాన్ని మోసం చేసినట్టు ఎలా అవుతుందండి? ఇప్పుడు అంతకుముందు 1000 కోట్లు దోసేసి ఇది పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వాళ్ళ అప్పులు రుణమాఫీలు చేయించేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు అలా జరగట్లేదు కదా. ఒక పేదవాడికి 1,00,000, 2,00,000, 3,00,000, 5,00,000 లబ్ధి పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. అది పేదలకు మాత్రమే అర్హులైన వాళ్ళకి పార్టీలకు అతీతంగా అందుతున్నాయి. మళ్ళీ అలాగే పథకాల పేరుతో ప్రజల్ని కూడా మోసం చేస్తున్నాడు జగన్ అని చెప్పేసి కూడా అంటున్నారు సార్ చంద్రబాబు నాయుడు. వాళ్ళకి వంకల ఏదోటి అనాలని అంటే జనాల్లోకి రావాలంటే ఏదోటి అనాలి కదా. దానికోసం ఏంటంటే వాళ్ళు ఉనికిని చాటుకోవడం కోసం ఏదో బురద చల్లాలి. మళ్ళీ పథకాల పేరుతో అలానే ప్రజలు సోమర్లు అవుతున్నారు ఎక్కువ పథకాలు పెట్టడం వల్ల అని కూడా అంటున్నారు. నిజమే అంటారా? అది సోమర్లు ఎందుకు అవుతారంటే పథకాలు పెట్టడం వల్ల సోమర్లు ఎవరు? వాళ్ళ ఇవాళ పిల్లలు చదివించుకుంటున్నారు, వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందారు, వాళ్ళ భవిష్యత్తు బాగుపడింది వాళ్ళ.